ఇప్పుడు ఏంటంటే నిన్న ఓట్లు వేసేటప్పుడు కూడా ఆ రోజుకి 12 రోజులు మా సార్ చనిపోయి ఆ రోజు నేను వచ్చి ఓటు కూడా వేసా 12వ రోజు ఆ రోజు గాజు పూస తీసినాక. మన జనాభా లెక్కలు పార్ట్ 2 వీడియో ఇది. ఈ ప్రాంక్ చేస్తున్నప్పుడు ఒక పెద్దావిడ తారసపడ్డారు. ఆవిడ బాధే ఈ వీడియోలో ఉంటుంది అండి. జనాభా లెక్కలకి మీరు ఎక్కడ ఏ ఏరియాలో ఉంటారు? వాళ్ళ ఇంట్లో ఉంటారా? జనాభా లెక్కలకు వచ్చాం. మీ పేరు చెప్పండి. సారు గోపి సారు జనాభా లెక్కల హెడ్ సారు. జిల్లా మొత్తం తిరిగి జనాభా లెక్కలు సేకరిస్తూ ఉంటారు. నిజంగా చెప్పండి. నమస్కారం చేసుకోండి సార్కి. అంటే కొత్తగా వచ్చారు సారు. ఇంతకుముందు కర్ణాటక, తమిళనాడు అదంతా తిరిగి చేశాడు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి వచ్చాడు. మొదటిగా మేము మీ అందరినీ నవ్వించడానికి ప్రాంక్ చేద్దామని వెళ్ళాము. కానీ ఆ పెద్దావిడ బాధ విన్న తర్వాత మాకే కన్నీళ్ళు వచ్చేసాయి. ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. ఏం పేరమ్మా? ఏమొస్తాయి అది అమ్మఒడి. అవన్నీ ఎక్కడ వస్తాయి? మాకు ఎక్కడ ఇచ్చారు అసలు? మాకు ఇచ్చారా? మాయే కట్ చేసుకొని ఇదైతే అమ్మ ఒడి అయ్య ఒడి మాకు ఇచ్చారా? మాకేమన్నా పైసా డబ్బులు? చిన్నపిల్లలు ఉన్నారా మీ ఇంట్లో? మా ఇంట్లో అంటే మా పిల్లలకు ఉండారు. నాకేం చిన్నపిల్లలు. మా అబ్బాయి ఒక అబ్బాయి ఉన్నాడు, పెళ్లి కాని అబ్బాయి. ఒక నిమిషం ఆగండి. అంటే ఇది అంతా వీడియో అనమాట. మీకు ప్రభుత్వం పట్ల ఏదైనా సరే బాధగా ఉన్నదంతా ఒకసారి మాట్లాడండి. అంటే మీకు పథకాలు వస్తున్నాయా? మా సారు పోయి ఇప్పటికి ఇది 7వ నెల చనిపోయిండు. మాకు ఇల్లు లేదు అసలు ఇల్లు లేదు. నేను అక్కడికి కూడా పోయా. వాళ్ళ బొట్టు లక్ష్మి వాళ్ళ దగ్గరికి పోయి కూడా అడిగా, ఎక్కడన్నా ఇక్కడే ఆడన్నా ఒకటి పాత ఇల్లు అన్నా ఏదన్నా. ఇల్లు స్థలాలు ఇచ్చారు కదా లాస్ట్ టైం, రాలేదా మీకు? మాకు ఇవ్వరయ్యా, మాకు రేషన్ కార్డే తీసేశారు. అంటే మీ వారు ఏం చేసేవారండి? గవర్నమెంట్ అందుకని రాలేదు. మాకు రేషన్ కార్డు కూడా తీసేశారు. ఓకే. ఇంకేం లేదు, ఒక ఇల్లు లేదు. నేను పోయి అడిగా కూడా, అక్కడ మాకు ఉండకానే ఒక ఇల్లు, ఒక పాత ఇల్లు ఒకటి ఉంది, అది కొనియండి అని అడిగాను. అక్కడ ఉండేవాళ్ళు అడిగితే నా పేరు రాసుకున్నారు, అన్నీ రాసుకున్నారు. ఇంకంతే. ఎన్ని నెలలు అయింది మీరు వాళ్ళని కలిసి? 4 నెలలు 3 నెలలు అయిందండి. 3-4 నెలలు అయింది. కానీ వాళ్ళ దగ్గర నుంచి ఇంకా రెస్పాన్స్ అయితే లేదు? ఏమీ లేదు, మాకేమీ లేదు. వాళ్ళు అడిగి పోయినా కానీ ఇంకా ఇదిగా ఉంటుంటేనే ఒక నెల కిందట పోయాను, ఇంకా పోవట్లేదు నేను. మా పిల్లలు ఎందుకులే అని చెప్పి ఒక పాతది ఇల్లు ఉంది ఒకటి కొనియండి అంటే కోట్లు అవుతుంది, కోట్లు పెట్టుకొని ఇవ్వాలన్న. కోట్లు మీరు వెళ్ళి ఇల్లు ఇవ్వండి అని అడిగితే కోట్లు అవుతుంది, మీ కోట్లు పెట్టుకొని ఇవ్వాలి మేము అని అడిగారా? అన్నారు. ఎవరన్నారు? అక్కడ ఉండేవాళ్ళు. ఆయన పేరు ఆయన వాళ్ళు అన్నారు. అంటే కోట్లు కాదండి. అంటే ప్రభుత్వాన్ని మనమే కదా గెలిపించుకున్నాం, మనం అడగడంలో తప్పేం లేదు. ఏముంది చెప్పు? మాకేమి నేను ఓటు వేయబట్టినాంచి, నాకు ఓటు హక్కు వచ్చినాంచి నేను ఒక పైసా సొమ్ము తిన్నది లేదు, ఏమి లేదు. ఓకే. మాకేం పెట్టలేదు వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే కానీ మన ఓట్లు మాత్రం కావాలి. ఇప్పుడు ఏంటంటే నిన్న ఓట్లు వేసేటప్పుడు కూడా ఆ రోజుకి 12 రోజులు మా సార్ చనిపోయి. నేను అక్కడిని బేస్తవారిపేట మాది, మా అమ్మోళ్ళది ఇక్కడ కొత్తపల్లి, మేము ఇక్కడే ఉంటున్నాము. ఆ రోజు నేను వచ్చి ఓటు కూడా వేసా 12వ రోజు, ఆ రోజు గాజు పూస తీసినాక. మళ్ళీ ఎక్కడ కనికరం లేదో ఏందో, అందుకని నాకు అసలు ఏమి అనిపించదయ్యా, అబద్ధం ఎందుకు. బాధగా ఉంది. బాధలో భగవంతుడు కానలేదన్న బాధ ఒకటే ఉంది నాకు. భగవంతుడు ఆయన పోయిండు, నన్నెందుకు కానలేదా అని నాకు అదే బాధ. ఇంకంతే లేదు. మీకు మంచి రోజులు రావాలని నేను కోరుకుంటున్నాను.
ఈ వీడియో చూసి ప్రభుత్వం ఏమన్నా స్పందించి మీకు కనుక ఏదైనా ఒక ఏర్పాటు చేస్తారని కోరుకుంటున్నాను. ఒక పాత ఇల్లులు ఉన్నాయి, ఒక్కటికైనా కొని పెడితే ఆ ఇంట్లో ఉంటారు మీరు. ఉంటానండి. మాకు ఏమీ లేదు, గతి లేదు. అందుకోసం మా సారు చేసిండు కానీ గవర్నమెంట్ జాబు, తిన్నోళ్ళు తిన్నారు, మాకు ఏదీ లేదు, మా పిల్లలకి ఏదీ లేదు అసలు. సరే, మీకు ఈ వీడియో అనేది యూట్యూబ్లో వస్తుంది. దీన్ని చూసైనా ఎవరన్నా స్పందించి ఆంటీ గారికి ఎవరైనా సహాయం చేసి ఒక ఇల్లు అనేది ఏర్పాటు చేస్తే గవర్నమెంట్ తరఫున బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మామూలుగా వీళ్ళు ఎవరు కాదు, గవర్నమెంట్ తరఫునే గవర్నమెంట్ తరఫున ఈ విషయాన్ని మీరు గవర్నమెంట్కి చేరేటట్లు చేసి ఆంటీ గారికి కొంచెం ఇల్లు అనేది ఏర్పాటయ్యేటట్లు చూడండి. ఎవరైనా పెద్దవాళ్ళు కనుక ఉంటే గవర్నమెంట్ తరఫున. అదే నేను అడిగాను కూడా, ఇంకా ఎందుకులని నేను మానుకున్నాను. ఏమీ లేదు, ఉండటానికి ఇల్లు లేదు, అది బాధ అయింది నాకు. ఉండటానికి ఇల్లు లేకపోతే ఆ భగవంతుడు నన్ను చేసపోయినా నాకు అంతవరకే బాగుంటుందండి. అది బాధ. మరి మీ అబ్బాయికి మా అబ్బాయిలు అంటే వాళ్ళకి ఏం ఉద్యోగాలు లేవయ్యా సరిగ్గా, వాళ్ళు హైదరాబాద్లోనే ఉంటారు. మా పెద్ద అబ్బాయికి పెళ్ళి అయింది, వాళ్ళు ఇక్కడే ఉంటారు. మా చిన్నోడికి పెళ్లి కాలేదు, హైదరాబాద్లోనే ఉన్నారు. సరే అండి, మీకు మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను. అందరం కోరుకుంటున్నాం. గైస్, మనమైతే ప్రాంక్ చేయడానికి వచ్చాము, కానీ ఇక్కడ మేమైతే సెంటిమెంటల్గా చాలా ఇదైందనమాట నా మనసు. సో ఇంకా ఈ వీడియో అయితే కంటిన్యూ చేయాలి అని నేను అనుకోవట్లేదు. ప్రభుత్వం మన వీడియో చూసి ఆ పెద్దావిడికి కొంచెం సహాయంగా నిలిస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా కోరుకోండి. థ్యాంక్స్. ఈ వీడియో అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.